మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది పెహల్వాన్ గ్లిమ్స్ అయితే వచ్చేసింది. మరి గ్లిమ్స్ నాకు ఎలా అనిపించిందంటే, ఆ డైలాగ్ ఏంటి భయ్యా, కుస్తీ అంటే బంతితో బ్యాట్కెదిరెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో సావుకెదిరెళ్ళే ఆట. సముద్రగాని గారి వాయిస్తో ఆ డైలాగ్ చాలా బాగా అనిపించింది కదా. కానీ నాకు డౌట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనం చూసిన గ్లిమ్స్ అన్నిటిలో ఇది ఓన్లీ క్రికెట్ బేస్డ్ మూవీ అన్నట్టే అనుకున్నాం. బట్ కానీ ఫర్ ద ఫస్ట్ టైం నాకు ఎందుకో మూవీ ఏమన్నా టర్న్ అవుతుందా, లేదా మూవీ ఓన్లీ క్రికెట్ కాదు వేరే వేరే జానర్లో కూడా వెళ్ళిద్దా, అంటే స్పోర్ట్స్ జానరే బట్ వేరే ఇంకెక్కడికైనా వెళ్ళిద్దా అన్నట్టు డౌట్ కొడుతుంది. ఎందుకంటే కుస్తీ రెస్లింగ్ కదా, ఆ స్ట్రాంగ్ బాడీ అదంతా చూసినప్పుడు అంటే నాకు ఎలా అనిపించింది అంటే, ఇప్పటివరకు ఓన్లీ క్రికెట్లోనే ఉన్నాడు. సో క్రికెట్ అనేది చిన్నది, సో దానికంటే రెస్లింగ్ ఇంకా చాలా పెద్దదేమో. సో ప్రాణానికి ఎదురెళ్ళడం అని చెప్పేసి స్ట్రాంగ్ ఇంటెన్స్ డైలాగ్ పెట్టారు కదా. సో మేబీ ఇప్పుడు నెక్స్ట్ హీరో సెకండ్ అంటే ఫస్ట్ హాఫ్ క్రికెట్ సెకండ్ హాఫ్ కుస్తీలో ఉండడు, ఇలా ఏమైనా ఉంటుందేమో అన్నట్టు అనిపించింది. కానీ మనకైతే తెలీదు, మూవీ రిలీజ్ అయ్యేంత వరకు మనకు తెలియదు. అండ్ నేను టీజర్ యాక్చువల్లీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. బట్ 45 సెకండ్స్ అనేది చాలా చిన్నగా అనిపించింది నాకైతే. కొంచెం డిసప్పాయింట్ అయ్యా చెప్పాలంటే. ఏంటంటే కొంచెమే లెంతీగా ఉంటే మనం దీన్ని కొంచెం జడ్జ్ చేయడానికి ఉంటుంది. బట్ ఒకే ఒక డైలాగ్ పెట్టి అక్కడ అన్ని నేమ్స్, ఐ మీన్ మూవీలో వర్క్ చేసిన వాళ్ళందరి నేమ్స్ అన్ని పెడుతూ ఉంటాయి. సో అక్కడంతా టైం అంతా పోయినట్టుంది, కానీ అక్కడ మనకి ఎక్కువ రివీల్ చేసినట్టు నాకైతే ఫీలింగ్ ఏం రాలేదు. బట్ రామ్ చరణ్ బాడీ మాత్రం చాలా స్ట్రాంగ్గా అనిపించింది. ఎవరు ఎలా అనిపించిందో నాకు తెలీదు, బట్ నాకైతే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. ఆ బాడీ RRRలో ఉన్న టైప్లో దానికంటే నాకు యాక్చువల్లీ ఆ బాడీ చూడగానే రానా గుర్తొచ్చాడు. బాహుబలి 1 and 2 పార్ట్స్ చూస్తే రానా అంటే లైక్ ఇలా జడంతా ఇలా వేసేసుకొని, ఐ మీన్ జుట్టంతా ఇలా వెనక్కి అనుకొని ఇక్కడ ముడేసుకొని, సో ఆ స్టైల్ నాకు సేమ్, ఆ బియర్డ్ స్టైల్ అవన్నీ ఏదైనా కానీ నాకు సేమ్ బాహుబలిలో రానా గుర్తొచ్చాడు. మరి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. కానీ చూపించడం దొరికితే నాకు బాగానే అనిపించింది. బట్ ఇంకొంచెం ఎక్స్ట్రా ఉంటే కనుక లైక్ మనకి జానర్ ఏముంటుంది లేదా మూవీ ఎలా ఉండబోతుంది అనేది ఇంకొంచెం పెద్ద అట్లీస్ట్ ఒక 1 minute పైన టీజర్ కట్ ఉంటే బాగుండేదేమో అనిపించింది. సో ఇది నా వ్యూ అయితే. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. కానీ బాడీ మాత్రం చాలా గట్టిగా పెంచాడు అన్నట్టు అనిపించింది నాకైతే. బాగా హెవీగా ప్రిపేర్ అయ్యాడేమో అన్నట్టు అనిపించింది రామ్ చరణ్. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.